మేడం వాళ్ళ చేతిలో పెట్టమ్మా. మేడం వాళ్ళ మా ఒక్కరో సైడ్ ఉండండి, సైడ్ ఒక్కరో ఉంటే బాగా వస్తుంది. మేడం వాళ్ళకి సార్ వాళ్ళందరూ చేతిలో పెట్టి. ఎవరు సార్? ఇతరులకు సహాయపడుతూ మన దేశ అభివృద్ధిలో భాగమవుతూ మీరందరూ ఉంటారని ఆశిస్తున్నా. ఎవరో ఏదో చేస్తారని కాకుండా మన వంతుగా మనం దేశానికి ఏం చేశాం అని ప్రతి ఒక్కరూ భావించుకున్న రోజు ఈ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ వయసు నుంచే దేశం పట్ల భక్తిని పెంపొందించుకోవాల్సిందని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ. మార్నింగ్ చెప్పండి రా, మీకు గుడ్ మార్నింగ్ చెప్పాను నేను. వినిపించిందా లేదా? సరే తిరిగి చెప్పట్లేదు ఏమి. నమస్కారం లేదా? గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులు గారికి, అలాగే ఉపాధ్యాయులైనటువంటి మన టీచర్స్ అందరికీ, అలాగే చెప్తాను సార్. సరేనా? అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఏ సంవత్సరం ఉంది ఇది? ఎన్నో సంవత్సరం ఉంది? ఉన్నారా? అప్డేట్లో ఉన్నారా? 79 అంటే గడిచిపోయినాయి ఎన్ని సంవత్సరాలు? 79 కాదు, 78 గడిచిపోయాయి. 79కి మొదట అడుగు పెట్టాం. ఈ సంవత్సరం మనం ఏం సాధిద్దాం? 10th క్లాస్ వాళ్ళు ఏం సాధిద్దాం? మొత్తం టోటల్ 100%. ఓకేనా? ఇంకో విషయం ఏంటంటే, మనకు మన నరేష్ సార్ వచ్చినప్పటి నుంచి మా అబ్బాయిలు ఇంత టాలెంట్ ఉందని ఇప్పటివరకు తెలియదు. నాకైతే ఓన్లీ గర్ల్స్ కోఎడ్యుకేషన్ నాకైతే అసలు ఆలోచన కూడా లేదు. సార్ వచ్చిన కాడ నుంచి అబ్బాయిలు ఇంత టాలెంట్ ఉందని రోజుకు ఒక క్వశ్చన్ అడుగుతుంటే 100 క్వశ్చన్స్ 90 మంది మీరే చెప్తున్నారు సమాధానం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు దీని గురించి. మీరు ఎంత ఉన్నది ఉన్నాం మనం. మీలో ఉన్న టాలెంట్ని బయట తీస్తున్నాడు ప్రతిరోజు కొత్తతనంతో. ఉదయం ప్రేయర్ కానించి కొత్తతనంతో స్టార్ట్ చేస్తున్నాడు. కానీ ఇంకా కొంతమంది యూనిఫామ్లు అలాంటివి వేసుకోకుండా కొంచెం ఇంకా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సరే, వాళ్ళు ఇక్కడికే దాన్ని వదిలేద్దాం. అందులో 10th క్లాస్ పిల్లకాయలు ఉన్నారు. సరే, ఇట్లా చెప్పుకుంటూ పోతాం అంటే చాలా టైం అయిపోద్ది. మీకు ఎండలో ఉంటారు. సరే, అందరికి ఆల్ ఆఫ్ యూ ఇండిపెండెన్స్ డే. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా
చాలా చక్కగా వేశారమ్మా. మరి ఇంకొకసారి గట్టిగా క్లాప్స్ అమ్మాయి. షైనింగ్ స్టార్గా కలెక్టర్ చేతుల మీదుగా 20,000 రూపాయలు పొంది మనకి మన పాఠశాలలో తెలుగులో 99 మార్కులు సాధించినటువంటి సనగ మధుహాసిని ఆ అమ్మాయి కూడా 5,001 రూపాయి ఇస్తున్నాను. ఆ ప్రైజులు తీసుకున్న వాళ్ళు ఆశీర్వాదం తీసుకోండి, థ్యాంక్స్ చెప్పండి, సరేనా? ఓకే, వెరీ గుడ్. తర్వాత ఇస్సారపు శ్రీవేణి వచ్చిందా? ఆ అమ్మాయి కూడా తెలుగులో 98 మార్కులు సాధించింది. ఆ అమ్మాయి కూడా 5,001 రూపాయి ఇస్తున్నాము. వాళ్ళ తండ్రి కూడా ఫోన్ చేసి చెప్పాము. వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడా, వాడు కూడా చెప్పడం జరిగింది. అయితే వాడు నిన్నటి రోజున వెళ్ళిపోయాడు. వచ్చినప్పుడు అమ్మాయికి ఇస్తాము తప్పనిసరిగా. సరే. హిందీ గురించి బహుమతి ప్రదానం మరియు శుభోదయం. మీ అందరికి కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం 78 సంవత్సరాలు ఘనంగా జరుపుకున్నాం. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఇక్కడ హాజరు తక్కువగానే ఉంటుంది. మామూలు రోజుల్లో ఎలాగో ఇప్పుడు కూడా అలాగే ఉంది. తర్వాత 10వ తరగతి గత సంవత్సరంలో మనకి 77% పాస్ అయ్యారు అందరూ. వాళ్ళల్లో కొద్దిమంది కొన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు సాధించారు. వాళ్ళల్లో నేను చెప్పున్నా ముందుగానే ఏమనంటే తెలుగులో 97 మార్కులు, అంతకన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే 5,000 రూపాయలు ఇస్తాను, ఎంతమందికి వస్తే అన్ని 5,000 ఇస్తానని చెప్పున్నా. ఈ సరస్వతి పూజ రోజున ఇంకో మాట కూడా చెప్పా. ఎవరైతే మాదిలో ఉండి పరీక్షల వరకు మా మాట వింటూ చదువుకోవడానికి బడికి ఎవరైతే వస్తారో వాళ్ళకే ఇస్తానని కూడా చెప్పా. ఆ విధంగా అన్ని సబ్జెక్టులో కూడా అదే విధంగా చెప్పాము. అది మేము ఉపాధ్యాయులు పోయి 6 మంది ఉపాధ్యాయులు ప్రతిరోజు పోయి పిల్లల పేరెంట్స్ని కలిసి మిమ్మల్ని కలిసి రమ్మని చెప్పాము. లెక్క చేయలే, కొంతమంది లెక్క చేయకపోయినా మార్కులు తెచ్చుకున్నారు. కానీ వాళ్ళకి నేనైతే ఇవ్వటం నా డబ్బులు. గట్టిగా చెప్పండి. మేడం ఓకే, థ్యాంక్ యూ గణపతి సార్. సార్ మాట్లాడాల్సిందిగా కోరుచు. సార్ ఒక్క నిమిషం, అందరూ కూర్చోండి. వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు ప్రధానోపాధ్యాయుల వారికి, ఉపాధ్యాయులకి, బిడ్డలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన ఎస్ఎంసి చైర్మన్ వారికి ప్రత్యేక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మంచి టిఫిన్ పెట్టారు, ధన్యవాదాలు. అశ్విని ఉంది అక్కడ.
పైకి రావాలి. మీకు 10th క్లాసులో ఒక పాఠం ఉంది, కణకణక అధికారి. కవి ఎవరంటే రామదారి, చెప్పాలా, రామదారి సింహ దినకర్. ఆయన చెప్తాడు, కష్టపడేటటువంటి వ్యక్తిని ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంచాలంట. నాకంటే ముందు పెట్టా, ముందుకెళ్ళు. కష్టపడే వ్యక్తిని ఎప్పుడూ కూడా 10 మందిలో మనం గౌరవించాలట. అది ఆ పాఠం యొక్క సారాంశం. కష్టం యొక్క ఫలితం ఏమిటంటే విజయం. డబ్బులు ఎవరికి ఊరకనే రావు. సార్ 15,000 రూపాయలు ప్రదానం చేశారు, ఆయనకు ఊరకనే రాల డబ్బులు, ఎంతో కష్టపడ్డారు. అశ్వినికి విజయం ఊరకనే రాల, ఎంతో కష్టపడింది. గత సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకి నేను చాలా హార్డ్ వర్క్ చేశాను. మీ అందరికీ తెలుసు, కొత్త సిలబస్సు ఒక ఛాలెంజ్, 90కి పైగా మార్కులు తీసుకురావాలి రెండో ఛాలెంజ్. మార్కులు తీసుకురావాలంటే కొత్త సిలబస్సు, దానికోసం దసరా సెలవుల్లో కొంత మెటీరియల్, పండగ సెలవుల్లో కొంత మెటీరియల్ తయారు చేసి బిడ్డలందరికీ ఇచ్చారు. ఎలా ఇచ్చాను? జెరాక్స్ తీసి దాదాపుగా 3,000 రూపాయలు ఖర్చు పెట్టి తీసాం. ఎవరి కోసం? మీరు చక్కగా చదువుకొని మంచి మార్కులు తెచ్చి మా గౌరవాన్ని నిలబెడతారని. అయితే బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే చదివే పిల్లలు చాలామంది చివరి 20 రోజులు పాఠశాలకు రాలా, డుమ్మా కొట్టేశారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? రిజల్ట్ రావాలా, రిజల్ట్ కావాలి. కాకపోతే రిజల్ట్ లేకపోతే గ్రామస్తుల దగ్గర మాకు అవమానం, గవర్నమెంట్ దగ్గర మాకు పనిష్మెంటు. ఏం చేయాలి ఇప్పుడు? ఉన్నటువంటి బిడ్డల్ని మోటివేషన్ చేసుకొని చక్కగా వాళ్ళ చేత హార్డ్ వర్క్ చేయించడం. బిడ్డలు కష్టపడ్డారు, ఉపాధ్యాయులు కష్టపడ్డారు, మంచి విజయాలు తీసుకొచ్చారు. అశ్విని నా గౌరవాన్ని ఈ పాఠశాలలో నిలబెట్టింది, పాఠశాల గౌరవాన్ని కాపాడింది, తన గౌరవాన్ని నిలబెట్టుకుంది, గ్రామంలో తల్లిదండ్రుల గౌరవాన్ని నిలబెట్టింది. కష్టపడేటటువంటి వ్యక్తిని చూసి భూమి పులకిస్తుందంట. కష్టపడేటటువంటి వ్యక్తిని చూసి ఆకాశం సంతోషంతో గంతులు వేస్తుందట. కష్టపడేటటువంటి వ్యక్తికి భూమి పాదాభివందనం చేస్తుంది. కష్టపడేటటువంటి వ్యక్తిని చూసి ఆకాశం సెల్యూట్ చేస్తుంది. అశ్విని కూడా చిన్న పిల్ల కాబట్టి మనం సెల్యూట్ చేయకూడదు. నా ఆశీర్వాదాలు. మీరు ఎందుకు కష్టపడాలి? ఎవరి కోసం కష్టపడాలి? మీరు ఎందుకు కష్టపడాలంటే పేదరికం అనేటటువంటి బానిసత్వంలో నుంచి స్వాతంత్రం అనేటటువంటి ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించాలి. చీకటి అనే బానిసత్వంలో నుంచి వెలుగు అనే స్వాతంత్రాన్ని పొందుకోవాలి. అజ్ఞానము అనేటటువంటి బానిసత్వంలో నుంచి జ్ఞానము అనే స్వాతంత్రాన్ని పొందుకోవాలి. ఎలా కష్టపడాలి? ఎలా కష్టపడాలి? కాలంతో పరుగులు తీస్తూ కష్టపడాలి. ఒక ప్రణాళిక ప్రకారం కష్టపడాలి. అబ్దుల్ కలాం గారు అంటారు, ఒక ప్రణాళిక ఉండాలి, పట్టుదల ఉండాలి, పరిశ్రమ ఉండాలి, కాలంతో పరుగులు పెట్టాలి. ఆయన మాటలను మీరు జీవితంలో నెరవేర్చి భవిష్యత్తులో ఒక ఉన్నతమైన స్థితికి, స్థాయికి రావాలి. ఇలాంటి అశ్విని ప్రేరణగా తీసుకొని ఎలా కష్టపడాలి? కాలంతో. కాలంతో పయనించేవాడికి కానిది ఏముంది? సాధనతోనే సదాశయంతో సాగర ముందుకు రాదురా ఏ విజయం. నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఆకాశంలో అలలాగా పోయే ఆ పక్షులనే చూడు, అనుకున్న గమ్యం ఎంతున్న గాని అవి ఆపవు తమ పరుగు.
నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బ్రతుకుతోంది. అది పట్టే వరకు గురు పెట్టునురా తమ శక్తి పెట్టుబడిని. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఎంత చేసినా ఎదగలేదని దిగులు చెందబోకు, ఆలోపమేడుందో మనసు దీపాన్ని పెట్టి నువ్వు వెతుకు. అతుకులమయమని ఎక్కిరించకు బతుకు పుస్తకాన్ని, అది చితిలో కూడా బోధించునురా ఏదో అర్థాన్ని. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. పడిపోయిన చోటనే పదును పెట్టు చూడు. థ్యాంక్ యూ నాన్న, ధన్యవాదాలు. ఓకేమ్మా, థ్యాంక్ యూ సార్. సారు గట్టిగా మనకి ఊటుకూరు పెద్దపాలెం హిందీ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి చెంచు కృష్ణ సారు గత సంవత్సరం కూడా హిందీలో అత్యధిక మార్కులు సాధించినటువంటి విద్యార్థినికి 1000 రూపాయలు ఇచ్చారు. నేను ప్రతి సంవత్సరం కూడా మా గ్రామం కాబట్టి ఇస్తానంటున్నారు కాబట్టి ఆయన ముందుగానే మన పర్మిషన్ తీసుకున్నారు. కాబట్టి వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. చెంచు కృష్ణ సార్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. వీణా మేడం కూడా పైకి రావాలి. వీణా మేడం, అశ్విని ఎక్కడుంది? రావాలి. చెంచు కృష్ణ సార్ పైకి రండి. అశ్విని మనకి హిందీలో 95 మార్కులు అత్యధిక మార్కులు సాధించింది. ఆ అమ్మాయికి మన చెంచు కృష్ణ సారు 1000 రూపాయలు నగదు ప్రోత్సాహ బహుమతి ఇస్తున్నారు. వారికి మనం పాఠశాల తరపున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సార్. ఇదే విధంగా ప్రతి సంవత్సరం హిందీలో అత్యధిక మార్కులు సాధించినటువంటి విద్యార్థులకి మీ యొక్క ప్రోత్సాహ బహుమతి ఇస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. చెంచు కృష్ణ సార్, మీకు నిజంగా మేము ధన్యవాదాలు.
విద్యా సంవత్సరంలో సైన్స్లో అత్యధిక మార్కులు సాధించినటువంటి సిద్ధే కావ్యశ్రీకి చిన్న బహుమతిని ఇవ్వాలనుకుంటున్నామండి. ప్రధానంగా ఈ వాచ్ ఇవ్వడం వెనకాల అర్థం ఏంటి అంటే, గడిచిన ప్రతి నిమిషం కూడా భవిష్యత్తుకు పునాది. ఈ భవిష్యత్తు మీదే ఏ రకమైనటువంటి నిర్మాణమైనా కానీ నిర్మించబడుతుంది. అటువంటి ఆ గడిచిన కాలాన్ని మనం ఎలా గడుపుతున్నాము అని వాచ్ని చూసుకున్నటువంటి ప్రతి క్షణము వాళ్ళకి తాము వ్యర్థం చేసినటువంటి ఆ సమయం గుర్తు రావాలి. అలాగే దాన్ని ఎలా కాపాడుకోవాలా అనే విషయం తెలియాలి అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళకి ఈ యొక్క వాచ్ని మా కోపార్ట్ అనేటువంటి ప్రసాద్ సార్ చేతుల మీదుగా ఆ అమ్మాయికి అందజేయాలనేది నా కోరిక. గట్టిగా చెప్పట్లమ్మా, గట్టిగా. ఓకే, సారు ఓపెన్ చేసి ఆ పాపకు కూడా ప్రజెంట్ చేసి మరీ చూపిస్తా ఉన్నారు. ఓకే, ఈసారి మీరు కూడా ఆ ప్లేస్ లో ఉండాలని కోరుకోవాలి. మీరు గట్టిగా అదిగే క్లాప్స్. సార్ ఈసారి ఆయన చూసి మీలా ఉత్సాహం చేసి 2 ఇవ్వాలా. ఓకేనా? గట్టిగా చెప్పట్లే పాప. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ మేడం. మన సోషల్ సారు, మన తెలుగు సారు, మన ప్రసాద్ సారు బహుమతి ప్రజెంట్ చేస్తున్నారు. గట్టిగా మరొకసారి. అలాగే సుబ్బారావు సార్ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మా తదుపరి అలాగే 2024-25 సంవత్సరంలో 10వ తరగతి తెలుగులో 100కి 98 మార్కులు సాధించినటువంటి ఈసారపు శ్రావణి, ఇందాక ఆ అమ్మాయి రాలేకపోయింది, ఇప్పుడు వాళ్ళ అమ్మగారు వాళ్ళు వచ్చారు. దానికి మన తెలుగు సార్ వీరాస్వామి సార్ గారు మళ్ళీ 5,001 రూపాయలు ప్రజెంట్ చేస్తా ఉన్నారు. గట్టిగా చెప్పట్లు మళ్ళీ మరొకసారి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. మీరు బాగా బూస్టింగ్ ఇచ్చి మళ్ళీ తెలుగు సార్ కాడ ఇందాక చెప్పారు 570 మార్కులు మరియు మండలం ఫస్ట్ వస్తే సార్ 10,000 రూపాయలు ఇస్తా అన్నారు. సో మీరు దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని 10th క్లాస్ వాళ్ళు కనీసం ఒక 10 మంది సార్కి 1 లక్ష రూపాయలనే ఖర్చు పెట్టించాల్సిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను. గట్టిగా చెప్పట్లమ్మా మరొకసారి. థ్యాంక్ యూ సార్. గట్టిగా గట్టిగా థ్యాంక్ యూ. మాట్లాడు. థ్యాంక్ యూ సార్. కుమార్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे हम भारतवासी।
फिर विश्वास जगाएंगे हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे हम भारतवासी उलझन में उलझे लोगों को तत्वदीप समझाएंगे भटक रहे जो जीवन पथ से उनको राह दिखाएंगे हम खुशियों के दीप जलाओ जीवन ज्योति जलाएंगे जीवन ज्योति जलाएंगे हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे हम भारतवासी सत्य अहिंसा त्याग समर्पण की बगिया महकाएंगे जग के सारे कलुष मिटा धरती को स्वर्ग बनाएंगे विश्व बंधुत्व का मूल मंत्र हम दुनिया में सरसाएंगे दुनिया में सरसाएंगे हम भारतवासी పిల్లలు లేదు అందరూ కూడా సమానమే మీలో ఈ పక్క ప్రాంతంలో ఎక్కువ ఫిట్నెస్ ఉంటుంది కాబట్టి తప్పకుండా కూడా మీరు దాన్ని ఇది చేయండి వాళ్ళకి ఇద్దరికి కూడా మన పాఠశాల నుంచి సన్మానాన్ని మనం తయారు చేస్తూ ఉన్నాం దీనికి మన పాఠశాలలో మన హెచ్ఎం సారు మన తెలుగు సారు మరియు ప్రసాద్ సారు స్టాఫ్ అందరూ కూడా వాళ్ళిద్దరికి సన్మానం చేయాలని చెప్పని మొన్నే తీర్మానం చేసి దాన్ని ఏకీకృతం చేశారు గట్టిగా ఒకసారి చెప్పట్లమ్మా గట్టిగా థ్యాంక్ యూ పాపా మీకు కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పాఠశాల తరఫున మా మేడం రండి మేడం మేడం రండి మేడం దయచేసి వాళ్ళిద్దరూ కూడా గత ఒక 15 రోజుల క్రితం వచ్చినటువంటి రిజల్ట్లో సివిల్ కానిస్టేబుల్ ఎంపిక ఇద్దరు కూడా ఎంపికయ్యారు త్వరలో వాళ్ళకి 9 నెలల ట్రైనింగ్ కూడా ఉంటుంది అది వేరే జిల్లాలో కూడా ఉంటుంది తర్వాత వాళ్ళకి పోస్టింగ్ ఇస్తారు అది వాళ్ళ ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు కూడా మీ కాళ్ళ మీద నిలవ పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి విజయ గీతిక పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి విజయ గీతిక
చేసి సంబరపడగానే సరిపోదోయి. స్వాతంత్ర్యం వచ్చనని సభలే చేసి సంబరపడగానే